కూడా అవడం జరిగింది. కానీ ఇంకా మాకు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటున్నామంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ప్రకటించుకోవడం లేదు. కర్నూలు కూడా తాగునీటి సమస్య కూడా చాలా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ గారు అయితేమి, కర్నూలు ఎంపీ గారు అయితేమి, ఇంకా కొన్ని చోట్ల కూడా కర్నూలు నగరంలో అర్బన్లో ఇంకా కాలువలు కూడా కూడి చెదలు తీయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ సమస్యలు మీరు ఏదైతే ఇచ్చారో ఎలక్షన్ అప్పుడు దాన్ని కట్టుబడి మీరు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటున్నామంటే నీరు మనకు తాగడానికి నీళ్ళు ఎండాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ సమస్య కూడా తీర్చాల్సిన అవసరం కూడా మన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గారి పైన కూడా ఉంది. అదేవిధంగా తన తండ్రి టీజీ భరత్ గారు కూడా ఆ రోజు మన రాజ్యసభలో టీజీ వెంకటేష్ గారు కూడా మన హక్కుల కోసము జల యజ్ఞం కోసం కూడా వచ్చి కూడా అక్కడ కూడా దండలో పాల్గొని అక్కడ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన తమ్ముడు అయినటువంటి మన హర్ష గారు ఈరోజు తమరా జల దీక్షలు చేస్తున్నారంటే మనమందరం మద్దతు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటున్నామంటే మనకు తాగనీక నీళ్ళు లేకుంటే మనం ఏ విధంగా బతుకం అనేది కూడా మనమందరము గుడ్డ మీద చేసుకొని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయ పార్టీలకు ఎప్పుడో ఎలక్షన్ వచ్చినప్పుడు ధర్నాలు చేయడం కాదు. మనము ఎప్పుడైతే ప్రజా సంఘాలు అయితేమి, కుల సంఘాలు అయితేమి, విద్యా సంఘాలు అయితేమి ఇలాంటప్పుడు చేసిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి కూడా వారి వెంట నడవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటున్నామంటే ఒక సంఘాలు పెట్టుకొని మనం పని చేయకుండా ఉండడం చాలా తప్పు. కాబట్టి నేను చూశాను, గ్రూప్లో కూడా చూస్తున్నాను, చాలామంది సంఘాలు పెట్టుకొని కూడా పనిచేయడం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, వారు చేస్తున్న పని మంచి పని కాబట్టి మనమందరము సంపూర్ణ మద్దతు వారి చేదోడు వాదోడు ఉండి ఉన్న వాళ్ళని పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఎందుకంటున్నామంటే ఈరోజు 2 రోజులే ఆయన జలదీక్ష వేసినందుకు ఈరోజు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాను. మన హర్ష కుమార్ గారు కూడా మా సంఘం తరఫున నేను ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ జేఏసీ నేషనల్ అధ్యక్షున్నాను. అదేవిధంగా ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ నేషనల్ అధ్యక్షున్నాను. విద్యాసంఘాలకు కూడా నేషనల్ జేఏసీ చైర్మన్ ఉన్నాను. ఎందుకంటామంటే మా విద్యాసంఘం తరఫున కూడా ఈరోజు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. జేఏసీ తరఫు కూడా మన పిల్లోడు మన శ్రీనివాస్ గారు కూడా మా తమ్ముడు ఉండడం జరిగింది. ఎందుకంటామంటే 2001లో కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేశాము. ఆ ఉద్యమాల కోసం కూడా మన ఊళ్ళో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మనకు మాట ఇస్తారు కానీ ఆ మాట కట్టుబడి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగినాయి. ఈ ప్రభుత్వంలో కూడా మంచిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాం, బీసీలో కూడా మీరు రాజకీయ పరంగా ఏం చెప్పారంటే ప్రత్యేక చట్టం చేస్తామని చెప్పారు. ప్రత్యేక చట్టం చాలేదు. అదేవిధంగా మన ఎస్సీ ఎస్టీ వార్తల్లో కూడా దాడి జరగడం జరిగింది. అగ్రవర్ణాలు అక్కడ ఎందుకంటున్నామంటే ఒక కులంలో చేస్తే ప్రతి ఒక్క ఆ కులానికి చెడిపోయి వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా మేము మద్దతు ఇచ్చి అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ వారిని కూడా కలవడం జరిగింది, ఫోన్ చేయడం కూడా జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల సంఘాలందరము మేమందరం ఇలా మద్దతు ఉండి, అదేవిధంగా విద్యాసంఘాలకు చైర్మన్ కాబట్టి ఇలా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. నా విధంగా కూడా నేను కూడా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక మెయిల్ రూపంలో కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు తెలిపి వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి మాకు గుడేల ప్రాజెక్టు వెంటనే అమలు చేయాలని చెప్పి మేము దానికోసము మేమందరం కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి శిరస్సు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దగ్గర పెట్టుకొని మాట్లాడండి. హర్షణ గారికి ఈరోజు సంరక్షణ నిజంగా ఈరోజు గుండ్రేల డ్యామ్ గురించి అన్నగారు చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. కాబట్టి ఈరోజు అన్నగారికి మద్దతుగా జరుపుతున్నాము. అన్ని లాంటివి ఇంకా చాలా బాగా చేయాలి. కాబట్టి అన్న కోసం మేము ఏడకైనా ముందుంటాము. దానికన్నా పోతుంది. ఈరోజు మన గుండ్రేల డ్యామ్ వల్ల వచ్చిన వల్ల ఫలానా నియోజకవర్గాలు ఎన్నూరు, ఆదోని, మంత్రాలయం పెట్టిన నీళ్ళు లేదు. అక్కడ చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఈరోజు అన్న వాళ్ళు చేసిన వాళ్ళు గుండ్రేల వల్ల ఏ నాయకులు ఇంతవరకు గుర్తించిన ఇంతకుముందు వైఎస్ రాజశేఖర్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు గుర్తించారు. కానీ ఇంతవరకు దాన్ని అలాగనే స్టాప్ అయిపోయింది. అన్నగారు హర్షన్న గారు ఈరోజు గుర్తించి అన్న ఈరోజు తెలియజేస్తున్నాడు చాలా ప్రజలకు. అందుకు ఈ విధంగా గుండ్రేల డ్యామ్ చేస్తే మన కర్నూలు ప్రాంతానికి నీళ్లు, వాటర్ అన్ని విధాలుగా వస్తాయి. కాబట్టి ఈరోజు మనం ముందడిగేద్దామని అన్న చాలా ధైర్యంతో ఈరోజు సభ పెట్టాడు. అన్ని విధాలుగా చెప్తున్నాను అన్న. కాబట్టి దీనికి మేము అన్న అనుకూలంగా భావిస్తున్నాం. ధన్యవాదాలు.